ఫైనల్లీ మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్న దేవరా సినిమా యూఎస్ఏ రివ్యూ అయితే వచ్చేసింది. మరి కొట్టాల శివ గారు ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చేసినట్టేనా? అండ్ ఎన్టీఆర్ గారి పెర్ఫార్మెన్స్ సినిమాలో ఎలా ఉంది? రాజమౌళి గారు మీకు ఎన్టీఆర్ గారు బ్రేక్ చేసి ఇట్టు కొట్టాడా లేదా? సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఎంతవరకు కలెక్షన్స్ రాబెట్టొచ్చు? అండ్ మూవీలో ఉన్న మేజర్ ప్లస్ పాయింట్లు ఏంటి, మైనస్ పాయింట్లు ఏంటి అన్న ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కూడా ఈ యూఎస్ఏ రివ్యూలో తేలిపోద్ది. వీడియో మీలాంటి ఇంకో 10 మందికి రీచ్ అయ్యేటట్టు వీడియోకి ఒక లైక్ వేస్తారని కోరుకుంటూ యూఎస్ఏ రివ్యూ అయితే మొదలు పెడుతున్నా. సినిమా మొదలైన 20 నిమిషాల వరకు కూడా ఫుల్ గా బోర్ కొడుతుంది. ఆఫ్టర్ ఎన్టీఆర్ అన్న ఎంట్రీ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అది మొదలు సినిమా స్టోరీలోకి కొంచెం కొంచెంగా ఎంటర్ అయ్యి ఆ యొక్క ప్రపంచాన్ని మనం ఓన్ చేసుకునేలా ప్రయత్నం చేశారు. తర్వాత ఇంటర్వెల్ వరకు కూడా సినిమా ఓకేలా వెళ్తుంది. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే బీజం అండ్ ఫైట్ అయితే వేరే లెవెల్ లో ఉంటుంది. ఎవ్వరు కూడా థియేటర్ లో కూర్చొని ఉండరని చెప్తున్నారు. అలా ఫస్ట్ హాఫ్ సో అండ్ సోగా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే సెకండ్ ఎన్టీఆర్ ఎంటర్ అవుతాడో అప్పటి నుంచి కనురెప్ప కూడా ఎవ్వరు పడకుండా చూసుకుంటారంట. అంత రేంజ్ లో ఉంటుందంట విఎఫ్ఎక్స్ గానీ ప్రతిదీ కూడా. సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ గానీ, మేనరిజం గానీ అండ్ స్టైల్, డాన్స్ ప్రతిదీ కూడా వింటేజ్ ఎన్టీఆర్ కనిపించాడు. కొట్టాల శివ గారు రొటీన్ స్టోరీని అయినప్పటికీ స్క్రీన్ ప్లే ని కొంచెం కొత్తగా చూపించే ప్రయత్నం చేసి చాలా మందికి కూడా నచ్చేలా చేశారు. అండ్ సినిమా నచ్చడానికి ఇంకో మేజర్ రీజన్ వచ్చేసి అనిరుద్ధ్ గారి బీజం అంట. ట్రైలర్ కట్ లో మనం చూసింది జస్ట్ నార్మల్ అంట, కానీ సినిమాలో మాత్రం కుప్పలుగా బీజమ్స్ ఉంటాయి. వేరే లెవెల్ ఉంటుంది, ఎవ్వరు కూడా ఊహించుండరు అన్నట్టుగా చెప్తున్నారు. అండ్ సినిమాలో ఫైట్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు వస్తుందో అన్న క్యూరియాసిటీ పెంచుతుంది. అండ్ సినిమాలో ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే దావుడి సాంగ్ తప్ప ప్రతి ఒక్క సాంగ్ కూడా చాలా బాగా ఎంగేజ్ చేసింది థియేటర్ లో. మెయిన్లీ ఆయుధ పూజ సాంగ్ వచ్చినప్పుడు ఎవ్వరు కూడా కూర్చొని ఉండరు. థియేటర్ లో ఎన్టీఆర్ గారి విశ్వరూపం చూసి ప్రతి ఒక్కరు కూడా పూర్ణకాలతో ఊగిపోతారని సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఇప్పుడు సినిమాలో ఉన్న మేజర్ బొక్కల కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ లో 15 నిమిషాల వరకు అండ్ సెకండ్ హాఫ్ లో 10 నిమిషాల వరకు ల్యాక్ సీన్స్ చాలా ఉంటాయంట. ఆ ల్యాక్ సీన్స్ ని కొంచెం ట్రిమ్ చేసి ఫిక్స్ చేసి ఉంటే మూవీ ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. ఎలా అయితే ఏంటి, సినిమాని చూసిన 100 మందిలో 70% వరకు ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతున్నారు సినిమా మీద. మిగతా 30% మంది కూడా సినిమా ఫస్ట్ హాఫ్ లో ఉన్న ల్యాక్ సీన్స్ ని కొంచెం ట్రిమ్ చేసి కొట్టాల శివ గారు ఇంకొంచెం స్క్రీన్ ప్లే మీద దృష్టి పెట్టుంటే మూవీ ఇంకా బాగుండేదని చెప్తున్నారు. మరి చూడాలి, ఇంకొన్ని గంటల్లో మన దగ్గర కూడా సినిమా రిలీజ్ కాబోతుంది. మరి నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఈ కొద్ది గంటల కోసం. మరి మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ లో తోసేసి. జూనియర్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మాత్రం పక్కా వీడియోకి ఒక లైక్ వేసి నెక్స్ట్ రాబోయే రివ్యూ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. సైనింగ్ ఆఫ్, మూవీ లవర్ మహి.